డూ యూ ఓవర్ ఈట్ వెన్ యూఆర్ స్ట్రెస్డ్? చాలామంది స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఓవర్ ఈట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ తినేస్తూ ఉంటారు. స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా బింజ్ ఈటింగ్ కూడా చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ హెల్దీ, విచ్ ఇస్ నాట్ గుడ్ ఆప్షన్ టు అవాయిడ్ స్ట్రెస్. జనరల్గా ఎందుకు అలా చేస్తారంటే స్ట్రెస్ అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ మీ బాడీని ట్రిక్ కానీ మ్యానిపులేట్ కానీ చేస్తుంది, మీకు ఆకలేస్తుంది అని. అందుకని యూ విల్ ఎండ్ అప్ ఈటింగ్ మోర్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బ్రేక్ దిస్ సైకిల్, ఈ 4 స్టెప్స్ని ఫాలో చేయండి. నంబర్ 1, ఐడెంటిఫై. మీకు ఎలాంటి విషయాలు స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది అని ఐడెంటిఫై చేసి నోట్ చేసుకోండి. అలా ఏవైతే మీకు స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయో వాటిల్నే ట్రిగర్ పాయింట్స్ అంటారు. అవి తెలుసుకోవడం వల్ల మీ ఎమోషనల్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. నంబర్ 2, అబ్జర్వ్ చేయండి. మీరు అలా స్ట్రెస్ అయినప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ డూ? మీరు వెళ్ళి స్నాక్స్ గ్రాబ్ చేస్తున్నారా, స్వీట్స్ గ్రాబ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది అబ్జర్వ్ చేయండి. నంబర్ 3, immediate and quick action. If you are grabbing some snacks, replace it with fruits. మీరేం చేస్తున్నారో అనేది అవేర్నెస్కి వస్తే అప్పుడే సగం అడ్రస్ చేసేసినట్టే ప్రాబ్లమ్ని. 4th స్టెప్ ఏంటంటే అడ్రస్ ద రూట్ కాజ్. అసలు స్ట్రెస్ రాకుండా స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి? యోగా, మెడిటేషన్, ఇవన్నిటితో పాటు నేను ఆల్రెడీ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. చూడకపోతే వెళ్ళి చూడండి, లింక్ కింద ఇచ్చాను. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.